ప్రస్తుత అంతర్జాతీయ దౌత్య రంగంలో అత్యంత ప్రజాదరణ పొందిన, ప్రపంచవ్యాప్తంగా సామాజిక మాధ్యమాల్లో సెన్సేషన్గా మారిన అంతర్జాతీయ స్నేహబంధం భారతదేశ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, ఇటలీ ప్రధానమంత్రి జార్జియా మెలోనీల మధ్య ఉన్న బంధం అని చెప్పాలి. అంతర్జాతీయ వేదికలపై వీరిద్దరూ కలుసుకున్న ప్రతిసారి ఆ ఫోటోలు, వీడియోలు ఇంటర్నెట్లో విపరీతంగా వైరల్ అవుతూ ఉంటాయి. ముఖ్యంగా నెటిజన్లు వీరిద్దరి పేర్లను కలిపి మెలోడీ అనే హ్యాష్ట్యాగ్తో ట్రెండ్ చేయడం అంతర్జాతీయ రాజకీయాల్లో సరికొత్త ట్రెండ్గా మారింది. రోమ్ నగరంలో జరిగిన తాజా ద్వైపాక్షిక భేటీలు, అక్కడ మెలోనీ తీసుకున్న సెల్ఫీలు, మోదీ ఇచ్చిన సర్ప్రైజ్ గిఫ్ట్లు ఇరు దేశాల మధ్య ఉన్న వ్యూహాత్మక దౌత్య సాంస్కృతిక బంధాన్ని మరో ఎత్తుకు తీసుకెళ్లాయి. ఈ ఇద్దరు గ్లోబల్ లీడర్ల మధ్య ఉన్న బలమైన స్నేహం, దాని వెనక ఉన్న రాజకీయ ప్రాధాన్యతలపై ఒక లుక్ వేద్దాం. ఇటలీ రాజధాని రోమ్ నగరానికి అధికారిక పర్యటన కోసం విచ్చేసిన ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి ఇటలీ ప్రధాని జార్జియా మెలోనీ అత్యంత ఘనంగా, ఆత్మీయంగా స్వాగతం పలికారు. అంతర్జాతీయ దౌత్య ప్రోటోకాల్స్ ను పక్కనబెట్టి ఒక ఆత్మీయ మిత్రుడికి స్వాగతం పలికినట్లుగా మెలోనీ ప్రవర్తించిన తీరు అంతర్జాతీయ మీడియా దృష్టిని ఆకర్షించింది. భేటీ ముగిసిన తర్వాత జార్జియా మెలోనీ స్వయంగా ప్రధాని మోదీతో కలిసి ఒక అద్భుతమైన సెల్ఫీ వీడియోను తీసుకున్నారు. ఆ వీడియోను ఆమె తన సోషల్ మీడియా ఖాతాలో పోస్ట్ చేస్తూ, హలో ఫ్రెండ్స్, రోమ్ నుండి మెలోడీ టీం తరపున నమస్కారాలు అంటూ ప్రత్యేక సందేశాన్ని పంచుకున్నారు. హలో ఫ్రమ్ ద మెలోడీ టీమ్. ఈ వీడియో విడుదలైన కొన్ని నిమిషాల్లోనే మిలియన్ల కొద్దీ వ్యూస్ సాధించి భారత్, ఇటలీ దేశాల నెటిజన్లను ఎంతగానో ఆకట్టుకుంది. దౌత్య సంబంధాలు కేవలం ఫైళ్లకు, ఒప్పందాలకే పరిమితం కాకుండా ఇద్దరు దేశాధినేతల మధ్య ఉన్న వ్యక్తిగత అనుబంధం వల్ల దేశాల మధ్య సంబంధాలు ఎంత వేగంగా బలపడతాయో ఈ పరిణామం చూపించింది. హలో ఫ్రమ్ ద మెలోడీ టీమ్. భారత ప్రధాని నరేంద్ర మోదీ, ఇటలీ ప్రధాని జార్జ్ మెలోనీకి భారతదేశానికి చెందిన పార్లే మెలోడీ చాక్లెట్లను బహుమతిగా ఇచ్చిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో హల్చల్ చేస్తోంది. ప్రధాని మోదీ తన 5 దేశాల పర్యటనలో భాగంగా చివరిగా ఇటలీ రాజధాని రోమ్కు చేరుకున్నప్పుడు ఇరు దేశాల ప్రధానుల మధ్య జరిగిన అధికారిక సమావేశంలో ఈ ఆసక్తికరమైన సంఘటన చోటు చేసుకుంది. ఈ అద్భుతమైన క్షణానికి సంబంధించిన వీడియోను మెలోనీ స్వయంగా తన అధికారిక ఎక్స్ ఖాతాలో పంచుకున్నారు. ఆ వీడియోలో ఆమె మోదీ ఇచ్చిన చాక్లెట్ ప్యాకెట్ను చూపిస్తూ, ప్రైమ్ మినిస్టర్ మా కోసం ఒక మంచి గిఫ్ట్ తెచ్చారు, ఇది చాలా చాలా టేస్టీగా ఉండే టోఫీ మెలోడీ అని ఎంతో సంతోషంగా చెప్తూ ఆ పోస్టుకు థ్యాంక్ యూ ఫర్ ద గిఫ్ట్ అని క్యాప్షన్ కూడా పెట్టారు. గత కొంతకాలంగా సోషల్ మీడియాలో మోదీ మెలోనీల స్నేహాన్ని నెటిజన్లు హ్యాష్ట్యాగ్ మెలోడీతో విపరీతంగా ట్రెండ్ చేస్తున్న సంగతి తెలిసిందే. ఇప్పుడు ప్రధాని మోదీ నిజంగానే ఆమెకు మెలోడీ చాక్లెట్లను బహుమతిగా ఇవ్వడంతో నెటిజన్లు క్రేజీ మీమ్స్తో, కామెంట్స్తో సోషల్ మీడియాను ఊపేస్తున్నారు. మెలోడీ చాక్లెట్ ఇంత చాక్లెటీగా ఎందుకుంటుంది అనే పాత ప్రకటన డైలాగ్ను గుర్తు చేసుకుంటూ ఈ వీడియోను నెటిజన్లు తెగ షేర్ చేస్తున్నారు. Prime Minister Modi brought us a gift, a very, very good toffee. Melody. నరేంద్ర మోదీ, మెలోనీల మధ్య ఈ స్థాయి స్నేహం రాత్రికి రాత్రి ఏర్పడింది కాదు. దీని వెనక గత కొన్ని సంవత్సరాలుగా అంతర్జాతీయ వేదికలపై జరిగిన దౌత్యపరమైన పరిణామాలున్నాయి. భారతదేశం అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్వహించిన ఢిల్లీ G20 సదస్సుకు హాజరైన జార్జియా మెలోనీకి భారతీయ సంస్కృతి, ఆతిథ్యం ఎంతగానో నచ్చాయి. ఆ సమయంలో ప్రధాని మోదీతో ఆమె జరిపిన చర్చలు 2 దేశాల బంధానికి పునాది వేశాయి. అప్పుడే వీరిద్దరూ కలిసి దిగిన మొదటి సెల్ఫీ ఇంటర్నెట్లో రికార్డులను సృష్టించింది. ఆ తర్వాత ఇటలీలోని పుగ్లియాలో జరిగిన G7 సదస్సుకు భారత్ సభ్యత్వం కాకపోయినప్పటికీ ప్రధాని మోదీని ప్రత్యేక ఆహ్వానితుడిగా మెలోనీ పిలిచారు. ఆ సదస్సులో కూడా వీరిద్దరి కెమిస్ట్రీ, పరస్పర గౌరవం ప్రపంచ దేశాలకు స్పష్టంగా కనిపించాయి. ఇప్పుడు రోమ్ వేదికగా జరిగిన ఈ భేటీ వీరి స్నేహం కేవలం ప్రచారానికి మాత్రమే కాదు, వ్యూహాత్మక ప్రయోజనాలకు కూడా ఎంతో కీలకమని చెప్పాలి. Okay, so here you can see the main part of almost all is important here in Rome. Hundreds and hundreds of churches here. From here I can count 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9. Wherever you go, you see one. The big white building. సామాజిక మాధ్యమాల్లో వచ్చే మెలోడీ, మీమ్స్, రీల్స్ పక్కన పెడితే భారత్, ఇటలీ దేశాల మధ్య ఉన్న ఆర్థిక, రక్షణ సంబంధాలు అంతర్జాతీయ రాజకీయాల్లో అత్యంత ప్రాధాన్యతను కలిగి ఉన్నాయి.
ఐరోపా ఖండంలో భారతదేశానికి అత్యంత నమ్మకమైన భాగస్వామిగా ఇటలీ ఎదుగుతోంది. ఒకప్పుడు అగస్టా వెస్ట్‌ల్యాండ్ హెలికాప్టర్ల వివాదం కారణంగా భారత్ ఇటలీ రక్షణ సంబంధాలు దెబ్బతిన్నాయి. కానీ మోదీ మెలోనీ నాయకత్వంలో ఆ పాత వివాదాలన్నీ పక్కకుపోయి రక్షణ రంగంలో సరికొత్త ఒప్పందాలొచ్చాయి. సైనిక సాంకేతిక పరిజ్ఞానం మార్పిడి, రక్షణ పరికరాల ఉమ్మడి ఉత్పత్తి, హిందూ మహాసముద్ర ప్రాంతంలో భద్రతపై ఇరు దేశాలు కలిసి పనిచేస్తున్నాయి. ఆర్థిక, సాంకేతిక రంగాల పరంగా భారత్కు చెందిన ఐటీ నిపుణులు, విద్యార్థులకు ఇటలీ ప్రభుత్వం వీసాల ప్రక్రియను సులభతరం చేసింది. అలాగే చైనా యొక్క బెల్ట్ అండ్ రోడ్ ప్రాజెక్ట్ నుండి ఇటలీ తప్పుకోవడంలో భారతదేశ ప్రభావం కూడా ఉందనేది విశ్లేషకుల అంచనా. దానికి ప్రత్యామ్నాయంగా భారత్ మిడిల్ ఈస్ట్ యూరప్ ఎకానమిక్ కారిడార్ను విజయవంతం చేయడానికి ఇరు దేశాలు కట్టుబడి ఉన్నాయి. నరేంద్ర మోదీ, జార్జియా మెలోనీ ఇద్దరూ తమ దేశాల్లో అత్యంత బలమైన జాతీయవాద భావజాలం ఉన్న నాయకులు. తమ దేశ ప్రయోజనాల విషయంలో అంతర్జాతీయ ఒత్తిళ్లకు తలొగ్గకుండా కఠినమైన నిర్ణయాలు తీసుకోవడంలో ఇద్దరికీ ప్రత్యేకతుంది. ఇటలీకి మొదటి మహిళా ప్రధానమంత్రిగా బాధ్యతలు చేపట్టిన మెలోనీ యూరోపియన్ యూనియన్లో తనకంటూ ఒక ప్రత్యేక ముద్ర వేశారు. వలసల నియంత్రణ, దేశీయ సంస్కృతి రక్షణ విషయంలో ఆమె అనుసరిస్తున్న విధానాలు ప్రధాని మోదీ ఆలోచనలకు దగ్గరగా ఉంటాయి. మరోవైపు గ్లోబల్ సౌత్ నాయకుడిగా ఎదిగిన మోదీతో బలమైన సంబంధాలు కలిగి ఉండడం ఇటలీకి కూడా అంతర్జాతీయంగా ఎంతో ప్రయోజనకరంగా మారింది. అంతర్జాతీయ రాజకీయాల్లో ఎల్లప్పుడూ ప్రయోజనాలే పరమావధిగా ఉంటాయి. కానీ ప్రధాని నరేంద్ర మోదీ, ఇటలీ ప్రధాని జార్జియా మెలోనీల మధ్య ఉన్న బంధం దౌత్య సంబంధాలకు సరికొత్త రంగునద్దింది. సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతున్న మెలోడీ క్షణాలు కేవలం వినోదం మాత్రమే కాదు, అవి రెండు బలమైన ప్రజాస్వామ్య దేశాల మధ్య ఏర్పడ్డ అభేద్యమైన నమ్మకానికి ప్రతీకలు. రోమ్ నగరంలో మోదీ ఇచ్చిన సంగీత కానుక, మెలోనీ పోస్ట్ చేసిన ఆత్మీయ సెల్ఫీ వీడియోలు భవిష్యత్తులో భారత్ ఇటలీ దేశాల మధ్య బంధం మరింత మధురంగా, బలంగా సాగబోతోందనే సంకేతాన్ని ప్రపంచానికి చాటి చెప్పాయి. Prime Minister Modi brought us a gift, a very, very good toffee. Melody.